సంతోషం. వికారాబాద్ అడవులల్లా పులులు ఉన్నాయా అన్న? ఉన్నాయా? లేవనే కదా, లేవని చెప్తున్నారు. ఇలా పొద్దుగానే ఏం చెప్తున్నారంటే వికారాబాద్ అడవులలో లేవు పులులన్నీ, బీజేపీ బస్సు యాత్ర జరుగుతుంటే అదో వాళ్ళ స్టేజ్ మీద ఉన్నాయని చెప్తున్నారు. వీడికి వచ్చినాయా లేదా? అట్లనే ఈ వేదిక పైన ఉన్న ఫస్ట్ పులి ఎవరు? హిందూ టైగర్. ఎవరు? కామారెడ్డి టైగర్ వెంకటమ్మారెడ్డి అన్న, కేవల టైగర్ విశ్వేశ్వరరెడ్డి అన్న, మన టీచర్ ఎమ్మెల్సీ ఇంకో టైగర్ చిన్నది కూడా మా అన్న కూడా పెద్దలు మామ అన్న. మా వరంగల్ టైగర్ కూడా మీరు ప్రేమంగా అన్న. మరి మొత్తం వీళ్ళే అయితే కాదు, మా అక్కలు కూడా ఉన్నారు కదా. మా సిరిటక్ ఉన్నది, విజయక్క ఉన్నది, మిగలాల్లో ఉన్నాడు, మైపాలన్న ఉన్నాడు. యువమోర్చా టైగర్లట. రైట్. అందరికీ సభా వేదికపై ఉన్న వాళ్ళకి, మిగతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం. భారత్ మాతాకి. నేను 2 నిమిషాలన్నా 2 విషయాలు చెప్పి కంప్లీట్ చేస్తా. చాలా మంది గెస్టులు ఉన్నారు కాబట్టి ఇవాళ మనం ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి, మీ అందరు కష్టపడి ఇంత దూరం వచ్చి వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బస్సు యాత్రను ఎట్లయితే విజయవంతం చేస్తున్నారో, అట్లనే మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 5 క్లస్టర్లుగా పెట్టి ప్రతి పార్లమెంట్ లో కూడా ఈ కార్యక్రమం ఇవాళ మొదలైంది. ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుని మనం ప్రజల్లోకి వెళ్లేటటువంటి ఉద్దేశం కూడా చాలా స్పష్టం. నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ మనల్ని ఏమడుగుతున్నారు అని అంటే, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక 17 సీట్లు అడుగుతున్నారు. ఇద్దామా వద్దా? 17 సీట్లే. 10 ఇద్దామా, 12 ఇద్దామా, 15 ఇద్దామా, 17 ఇద్దామా? ఎంత? పాత బస్తీతో సహా అంతేనా? హైదరాబాద్ సీట్ ఇచ్చేదావా? మొత్తం 17 సీట్లు. మొత్తం అందరూ హిందూ టైగర్స్ ఎంత స్టేజ్ మీద కాదు, మిగతా మీద ఇస్తాం కదా సీట్లు. అయితే అన్న ఊళ్ళకు పోయి మనమందరం చెప్పాల్సిన మాట ఒక్కటే. అందరి లెక్క మాటలు చెప్పే ప్రధానమంత్రి కాదు నరేంద్ర మోడీ గారు. అందరి లెక్క మాటలు చెప్పేటోళ్ళు కాదు భారతీయ జనతా పార్టీ ఎంపీలు. భారతీయ జనతా పార్టీకి 4 ఎంపీలను గెలిపిస్తే 4 ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. తెచ్చినదే లేదా? తెచ్చింది కదా. మరి రేపు 17 మందిని గెలిపిస్తే మొత్తం తెలంగాణలో ప్రతి రూపాయి పట్టుకొస్తారా తగ్గరారా తెలంగాణకు? ఊళ్ళల్లో పోయి చెప్పండి. మన ఊళ్ళల్లో రోడ్లు వేయించింది గ్రామీణ సడక్ యోజన పథకం కింద ఎవరైంది? ఎవరి పైసలు? రేషన్ బియ్యం పైసలు ఎవరి పైసలు? వ్యాక్సిన్ పైసలు ఎవరి పైసలు? శ్మశాన వాటికలు కట్టిన పైసలు ఎవరి పైసలు? రైతు వేదికలు కట్టిన పైసలు ఎవరి పైసలు? ఎరువుల సబ్సిడీ పైసలు ఎవరి పైసలు? ఉజ్వల గ్యాస్ పైసలు ఎవరి పైసలు? ముద్రా లోన్ల పైసలు ఎవరి పైసలు? నేషనల్ హైవేల పైసలు ఎవరి పైసలు? బీబీ నగర్ లో ఎయిమ్స్ కడితే ఎవరి పైసలు? రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ కడితే ఎవరి పైసలు? బస్తీ దావకాలలో ఎవరి పైసలు? మరి ఇది కానీ తెలంగాణ నుంచి ఏమన్నా అయినాయా? ఏమన్నా కేసీఆర్ పైసలు అయినాయా? ఇప్పుడేమన్నా రేవంత్ రెడ్డి పైసలు వచ్చినాయా? ఏం రాలే. ఏం వచ్చినాయంటే తెలంగాణకు ఒక్క మోడీ పైసలే వచ్చినాయి. గిరి ఎక్కుంటే చాలా ఓట్లు రావా మనకు? వస్తాయి కదా, బరాబర్ వస్తాయి కదా. మరి ఊర్లకి పోయి మన గ్రామ పంచాయతీల కాడ, మన రేషన్ షాపుల కాడ మోడీ గారు బొమ్మ పెట్టి ఇవన్నీ రాపించుగా, మీ ఊళ్ళలో రాపించుగా. ఫస్ట్ రేషన్ షాపుల కాడ మోడీ గారి బొమ్మ లేని రేషన్ షాప్ కాడికి పోయి మోడీ గారి బొమ్మ పెట్టారు. మీ ఊళ్ళల్లో పోయి గ్రామ పంచాయతీల కాడ బోర్డు పెట్టి ఆ గ్రామ పంచాయతీకి ఏమి ఇచ్చిందో అవన్నీ రాయండి. ఊళ్ళల్లోకి పోయి ప్రతి కుటుంబం దగ్గరికి పోయి కూడా మనం ఏమి ఇచ్చినామో అవన్నీ చెప్తే చాలు, ఓట్లు రావు. మనకు వస్తాయి కదా. తెలంగాణ ప్రజలు అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతారా? పెట్టారు కదా. మరి అలా అన్నం పెట్టే మోడీ గారికి మనం 17 సీట్లు ఇవ్వాలి కదా. అలా ఫస్ట్ సీట్ ఇద్దామా? చేయాలా? ఇద్దామా? ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేపిస్తారన్నా? ఎన్ని వేపిస్తారు? 100 వేపిస్తారా? ఇక అయితే మనం తెలిసిపోతుంది. చాలా సంతోషం. ఇంత ఉత్సాహంగా మీరందరూ వచ్చిండ్రు, మమ్మల్ని అందరినీ కూడా స్వాగతించిండ్రు. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.